నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. బ్రెడ్ కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో లేట్ చేయకుండా చూసిద్దాం. మరి మీరు రాసేసుకోండి. బ్రెడ్ కచోరీకి కావాల్సిన పదార్థాలు: రౌండ్గా కట్ చేసిన బ్రెడ్, ఉడికించిన బంగాళదుంప, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, పెప్పర్, చాట్ మసాలా, నూనె, మైదాపిండి, బియ్యం పిండి. సో బ్రెడ్ కచోరీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి పరిగెత్తేస్తూ ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకున్నాను. ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టిన బంగాళదుంప ఉడికిచ్చి పెట్టేసింది. సో ఇందులో ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర, ఓకే, కొద్దిగా పసుపు, కారం అండ్ గరం మసాలా కొంచెం, పెప్పర్ కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా అండ్ లాస్ట్లీ తగినంత ఉప్పు. సో ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు కనుక ఆలూని బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఆఫీస్ నుంచి రాగానే పిల్లలు రాగానే జస్ట్ ఆ ఫ్రిడ్జ్లోంచి ఆలూ తీసేసి ఇవన్నీ కొంచెం కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా అండ్ చాట్ మసాలా యాడ్ చేసేసి ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండీ పెట్టేస్తాను. సో ఈ బాండీలో కొద్దిగా ఆయిల్ అనమాట, చాలా తక్కువ ఆయిల్ వాడతాను. అండ్ జీలకర్ర ఏదైతే ఉందో కొంచెం ఇలా చేతిలో తీసేసుకొని ఇలా రబ్ చేసేసి వేసేద్దాం. కొంచెం జీలకర్ర అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆలూని యాడ్ చేద్దాం. చాలా కొద్దిగా జీలకర్ర వేసాను, ఎక్కువ పడదు మనకి. జస్ట్ ఆ టేస్ట్ కోసం, జీలకర్ర టేస్ట్ అండ్ అక్కడక్కడ తాకుతుంటే బాగుంటుంది కాబట్టి తినేటప్పుడు జీలకర్ర కొంచెం వాసన తెలిసిపోతుంది ఫ్రై అయిపోయిందని. ఆ తర్వాత ఈ ఆలు వేసేసేయాలి. సో ఆలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఆలు అనేది ఆయిల్లో అలా కుక్ అవ్వాలి, ఆర్ ఆయిల్లో కొంచెం సాటే అవుతే బాగుంటుంది టేస్ట్. అండ్ ఏదైతే కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసాం కదా, కొంచెం ఇవి కూడా ఆయిల్లో అది హీట్లో కుక్ అయిపోతే ఆ పచ్చివాసన కానివ్వండి ఆర్ వెంటనే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం కుక్ అయిన ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి సో దట్ మళ్ళీ ఆలు అడగంటకుండా. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసి ఇది కొంచెం కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత వీటిని టిక్కిల్లా చేసేసుకుందాం. సో బాగా మిక్స్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత టిక్కిల్లా చేసుకుందాం. ఇవే మన బ్రెడ్ మధ్యలో స్టఫింగ్లా వెళ్ళేసి వాటి ద్వారానే మనం నెక్స్ట్ కచోరీ అనేది స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త, జస్ట్ బీ కేర్ఫుల్, వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా టిక్కిల్లా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. పాలైతే మీరు అలానే పెట్టేసుకోవచ్చు టిక్కీలా చేయకుండా, బికాజ్ ఎలాగో బ్రెడ్ మధ్యలో స్టఫింగ్ కాబట్టి. మీకు రాకపోతే కనుక టిక్కీలాగా మీరు డైరెక్ట్ పెట్టేసేయచ్చు. సో ఈ ఆలు అనేది మనం కొంచెం ఆయిల్లో టాస్ చేసుకున్నాం, ఎందుకంటే పచ్చివాసన పోతుంది అండ్ లోపల స్టఫ్ అయినప్పుడు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఇంకొక బౌల్ తీసేసుకుందాము. ఇది ఇటువైపు పెట్టేసుకొని అండ్ మనం చపాతీ వచ్చేది ఉంటుంది కదా అది. సో ఇక్కడ నేను రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, 1, 2. సో ఇప్పుడు దీని మధ్యలో ఈ ఆలు స్టఫింగ్ వెళ్తుంది. కావాలైతే మీరు స్టఫింగ్ మార్చుకోవచ్చు. ఆలు బదులుగా మీరు పనీర్, గ్రేటెడ్ క్యారెట్, బీట్రూట్ కూడా పెట్టుకోవచ్చు. అంతే. ఇక్కడ నేను మైదా పిండిని కొంచెం వాటర్లో వేసాను సో దట్ మనం దీన్ని ఇంకో బ్రెడ్ స్లైస్ ఆపోజిట్లో పెట్టేసి స్టిక్ చేసేయాలి. సో ఎడ్జెస్ కొంచెం తడిపేసుకొని ప్రెస్ చేసి ఇలా మనం ఎడ్జెస్ని కొంచెం అతికిచ్చేసేయాలి. మైదా పిండి ద్వారా ఇది అతుక్కుంటుంది. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అండ్ గట్టిగా అంటే మరి బ్రెడ్ విరిగిపోయేంత లెవెల్లో కాదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి స్టఫింగ్ వచ్చేస్తుంది.
ఎడ్జెస్ జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే మన స్టఫింగ్ ఏదైతే ఉందో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోంచి బయటికి రాదు. సో మళ్ళీ ఆలు స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా అన్న పెట్టేసుకోవచ్చు, ఆ టిక్కీలా చేసి కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ. మైదా పిండి ఎడ్జెస్కి పెట్టేసుకొని ఇంకో బ్రెడ్ని ఆపోజిట్లో ప్లేస్ చేసేసి స్టిక్ చేసేసుకోవాలి. కచోరీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకో ఫైనల్ ఫినిషింగ్ ఉంది. దీనికి మనం ఫైనల్ కోటింగ్ అనేది చేస్తాము. ఇంకో బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లవర్, ఆటా, రైస్ ఆటా 1 స్పూన్ తీసుకోవచ్చు, అండ్ మైదా పిండి 2 స్పూన్లు వేసేసుకొని వాటర్తో బ్యాటర్ తయారు చేద్దాం. సో ఇందులో మనం బ్రెడ్లో ఏదైతే ఆలు స్టఫింగ్ చేసేసి క్లోజ్ చేసామో వీటిని బ్యాటర్లో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేయటం అంతే. సో ఈ బ్రెడ్ని పక్కన పెట్టేసుకొని ఈ బౌల్ ఇక్కడ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఆయిల్ వేడయ్యే లోపల మనం బ్యాటర్ రెడీ పెట్టేసుకుందాం. ఇందులో ఏం లేదు, సింపుల్గా 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ రైస్ ఆటా బియ్యం పిండి వేసుకున్నాను, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాను, అండ్ ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకున్నాను. మైదా పిండి ఎక్కువ వేసాను సో దట్ మనకి ఈజీగా స్టిక్ అవుతుంది అండ్ కచోరీకి మంచి క్రిస్పీనెస్ని తెస్తాయి ఇవన్నీ. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పెప్పర్. సో ఈ బ్యాటర్ దోసపిండి, మనకి దోసపిండి ఎలా ఉంటుంది, దోసపిండి లాగా చేసుకోవాలి. లమ్స్ లేకుండా చేత్తో చేసేసుకోండి. విస్క్ చేసేది ఉంటే విస్కర్తో కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం స్టఫింగ్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకుందాం. సో ఇలా దోసపిండి లాగా సరిపోతుంది. లమ్స్ లేకుండా, బాల్స్ లేకుండా కలుపుకోవాలి దీన్ని. సో ఆయిల్ వేడెక్కేసింది. ఇందులో మనం ఏదైతే బ్రెడ్ మధ్యలో ఆలు స్టఫింగ్ చేసుకున్నామో, ఆలు టిక్కీ పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసేసామో దీన్ని ఇందులో డిప్ చేసేసేయాలి. ఎగ్ ఇష్టపడుతున్న వాళ్ళు కావాలైతే ఎగ్లో కూడా మీరు డిప్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, బికాజ్ మనం బ్రెడ్ని అటాచ్ చేసాం కదా, ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కింద కొంచెం కాలిన తర్వాత ఇటువైపు తిప్పేసుకుందాం మనం. సో అటుపక్క కాలిపోయిందండి, ఇటు సైడ్ తిప్పేసుకుందాం స్లోగా కచోరీ. సో కచోరీ ఒకటి రెడీ అయిపోయింది, ప్లేట్లోకి తీసుకుంటా. వావ్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి కచోరీ రెడీ అయిపోయిందండి. ఇలా మైదాపిండి, కార్న్ఫ్లవర్, రైస్ ఆటాలో వేసుకున్నాం కదా, డిప్ చేసేసి డీప్ ఫ్రై. సో మనం ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేసుకున్నాము. యాక్చువల్గా ఏమైనా బర్త్డే పార్టీస్ అయినప్పుడు మీకు అమ్మో ఇన్ని వెరైటీస్ చేయలేను అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా చేసేయచ్చు. ఇది ఒక్కటి తింటే సరిపోతుంది. యాక్చువల్గా పెద్దగా ఉంది అండ్ ఈజీగా ఉంది అండ్ హెల్దీ ఆల్సో. బ్రెడ్ అలా ఇంట్లో ఉండకుండా మీరు ఇలా యూస్ చేసేయచ్చు, బ్రెడ్ కచోరీ చేసేసి. అండ్ ఇట్ విల్ ఫిల్ ద టమీ ఆల్సో. కొత్తిమీరతో లాస్ట్లీ నేను గార్నిష్ చేసేస్తున్నాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్. కెచప్తో తినాలి, అదిరిపోతుంది.